127వ కీర్తన మనందరికీ సుపరిచితమైన లేఖన భాగము. 127వ కీర్తన. మీరందరూ కూడా వాక్యం ఎరిగిన వారు కనుక ఎక్కువగా లేఖనాలు చెప్పాల్సిన అవసరం లేదు. 127వ కీర్తన దయచేసి 3వ వచనం చదువుతున్నా. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణము వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొన్నవాడు ధన్యుడు. అట్టివాడు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుడు. చదవని లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిల్లో ఫలింపచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామరి వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించున్నాం, ఘనపరచున్నాం. దయగల దేవా, మీ వాక్యము శక్తి గలది. మీ వాక్యము వెల్లడగుటతోడనే వెలుగు కలిగెను. అవి తెలివి లేని వారికి తెలివిని పుట్టించుచూ ఉన్నవని మీరు సెలవిస్తూ వచ్చారు. దయగల తండ్రి, నిదాసుడు ఒట్టివాడు మట్టివాడు బలహీనుడు. నిదాసుని మనసులో ఉన్నటువంటి ఏ సంబంధమైన ప్రకృతి సంబంధమైన తలంపులు కొట్టివేయండి. మీ ఆత్మచేతను అభిషేకించి నాతో మాతో మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామమున ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన పరిశుద్ధ భాగంలో ప్రాముఖ్యమైనటువంటి 2 మాటలు మనకు కనబడుతున్నాయి. మొదటిది ఏంటంటే, యవ్వన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బాణము వంటివారు. అట్టి వారితో అంబుల పొది నింపుకున్నవాడు ధన్యుడు అనే మాటలు మనకు కనబడతా ఉన్నాయి. ఈ యొక్క అధ్యాయంలో ఉన్నటువంటి సందేశము చాలా విలువైంది, చాలా నిగూఢమైంది. యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువాని ప్రయాస వ్యర్థము అనే మొదటి వచనం మనకు కనబడుతుంది. ఎక్కడ ఎవరు ఇల్లు కట్టినా కూడా మనం ఈ యొక్క వచనం చదవకుండా ఇల్లు కన్స్ట్రక్షన్ ప్రారంభించము. ఇల్లు ఓపెనింగ్ అయినా ఈ యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. మరి యేసు నామం ఎరగని వారు, దేవుడు అంటే తెలియని వారు, ఆ వచనం అంటే తెలియని వాళ్ళు ఎంతోమంది పెద్ద పెద్ద బంగ్లాలు కడుతున్న వారు ఉన్నారు. మరి ఆ ఇళ్ళని కట్టిస్తున్న వారు ఎవరు అనేటటువంటి క్వశ్చన్ మనం చేస్తే ఆన్సర్ ఉండదు. అంటే ఈ లోకంలో డబ్బుంటే ఎవరైనా కట్టుకోవచ్చు. నాస్తికులు ఇళ్ళు కట్టుకుంటున్నారు, ఆస్తికులు ఇళ్ళు కట్టుకుంటున్నారు, దేవుని బిడ్డలు ఇళ్ళు కట్టుకుంటున్నారు, దేవునికి శత్రువులుగా జీవిస్తున్న వారు, దేవుని సంఘాన్ని హింసిస్తున్న వారు కూడా మంచి ఇళ్ళు కట్టుకుంటున్నారు. అంటే అప్లికేషను అది భౌతిక ప్రపంచంలో మనం అప్లై చేస్తే కరెక్ట్గా అది మ్యాచ్ అవ్వరు. కొన్నిసార్లు ఆ ప్రిన్సిపల్ రైట్ ఉంటుంది. ఒకసారి డాక్టర్ గారు పేషెంట్ చెప్పాడంట, బ్రదర్ మీకు హార్ట్ సర్జరీ జరిగింది కనుక మీరు లాంగ్ జర్నీస్ చేయకూడదు, లాంగ్ జర్నీల వల్ల చాలా ప్రమాదం మీకు వస్తుంది అని చెప్తే, ఆయన ఒకరోజు ట్రైన్లో ప్రయాణం అయిపోతూ ప్రతి స్టేషన్లో దిగి టికెట్ తీసుకుంటుండంట. ఆ ముంగట కూర్చొని వ్యక్తి అడిగాడంట, బ్రదర్ ఎందుకు మీరు ప్రతి స్టేషన్లో దిగి టికెట్ తీసుకుంటారంటే, మాకు డాక్టర్ గారు లాంగ్ జర్నీ చేయదానండి, అందుకే ఈ నుంచి ఆ స్టేషన్ వరకు, ఆ నుంచి ఆ స్టేషన్ వరకు, ఆ నుంచి ఆ స్టేషన్ వరకు, ఇక్కడ నుంచి విజయవాడ విశాఖపట్నం వెళ్తున్నానని చెప్పాడు. అంటే ప్రిన్సిపల్ ఈజ్ రైట్ బట్ అప్లికేషన్ ఈజ్ రాంగ్. అక్కడ ఏ వచనాలకైనా బైబుల్లో మరి చాలా అర్థాలు ఉంటాయి. ఈ లోకంలోనే ఆడువారి మాటలకు వెంటనే వచ్చేసింది వాళ్ళందరికీ. ఆడువారి మాటలకు అర్థాలే వెళ్ళినోడు పాట రాసిండు పవన్ కళ్యాణ్ సినిమా. మరి బైబుల్లోని మాటలకు ఒక్కొక్క మాటకు ఎన్నో కోణాలు అర్థాలు ఉంటాయి. ఈ యొక్క అధ్యాయంలో దేవుని బిడ్డలారా, దేవుడు కట్టే ఇల్లు ఒకటి ఉన్నది. ఆ ఇల్లు దేవుడు మాత్రమే కట్టగలుగుతాడు, ఇంకా లోకంలో ఎవరు కట్టలేరు. మీరు నా కొరకు, మోషే కంట నువ్వు నా కొరకు ఒక ఇల్లు కట్టవలే అన్నాడు 25వ అధ్యాయము నిర్గమకాండం 8వ వచనంలో. దేవుడు నివసించినట్లు ఒక ఇల్లు ఆయన కొరకు కట్టాలి. మీరు దేవుని ఆలయమై ఉన్నారంటాడు పౌలు కదా. మీరు ఆయన చిత్తానుసారంగా బ్రతికితే మీరే ఆయన ఇల్లు. మనం పరిశుద్ధాత్మ దేవునికి ఏమై ఉన్నాము? ఈ ఇల్లు ఎవడైనా కట్టగలుగుతాడా? ఈ ఇల్లు డబ్బు ద్వారా కట్టబడుతుందా? ఈ ఇల్లు ఈ లోకంలో ఏ మేధావైనా కట్టగలుగుతాడంటే ఎవడు కట్టలేడు. దేవుడు కోరుకున్నటువంటి ఆలయం మన యొక్క హృదయము. ప్రతి ఒక్కరు మనం కట్టంగానే హైందవులు ఇల్లు కట్టినప్పుడు
ఇంట్లో దేవుని ఇల్లు పెడతారు, పూజ గది అని ప్రతి ఇంట్లో ఉంటుంది. వాళ్ళన్నీ అంటే ఖచ్చితంగా వాస్తు ప్రకారం ఇక్కడ ఇల్లు ఉండాలి, ఈశాన్యంలో ఈశ్వరుడు ఉండాలి, నైరుతిలో ఇది అది మొత్తం అన్నీ ఆడతారు. నేను చాలాసార్లు అడిగాను వాళ్ళకి. నాతో పాటు ఒక బ్రదర్ వచ్చేవాడు, ఎక్కడ పోయినా అది ఇంట్లో పోగానే బాత్రూమ్ చూసేవాడు. మనందరికీ తెలుసు. బాత్రూమ్ చూసి అంటాడు, ఇక్కడ బాత్రూమ్ ఉన్నంత కాలం నేను ఇంట్లోకి డబ్బులు రావు అంటాడు. అరే నేనన్నా మనకు డబ్బులకు బాత్రూమ్కి ఏం సంబంధం పోయి అసలు? ఆయన ఆశీర్వాదం అంతా మీద బాత్రూమ్ మీద ఆధారపడి ఉందా? దేవుడు ఆశీర్వదించాలనుకుంటే ఇక్కడ నుంచి తీసేయాలంటాడు బాత్రూమ్. మంచి ఉన్న ఇల్లు కొట్టించింది ఆయన. ఏంటంటే దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మరి వాళ్ళు నమ్మినటువంటి దేవుని కొరకు ఇల్లు, దేవుని గుడి వారి ఇంట్లో చిన్నగా నిర్మించుకుంటారు. కానీ దేవుడు కోరుకున్నటువంటి ఇల్లు మనిషి యొక్క హృదయం అనే ఇల్లు ఆయన కోరుకున్నాడు. ఆ ఇల్లు ఎవడు కట్టలేడు, ఇది మొదటి విషయం. రెండవది, దేవుడు ఈ భూలోకానికి రావడానికి కూడా ఒక ఇల్లు కడుతున్నాడు. సంఘము అనే దేవాలయం ఆయన నిర్మిస్తూ ఉన్నాడు. ఈ కార్యక్రమం ఎవరు చేయలేరు. ఈ కార్యక్రమం చేయడం మనుషుల వల్ల అయ్యే పని కాదు. మీరు సజీవమైన రాళ్ల వల్లే ఉండి ఏమన్నాడు, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నారు అంటే అర్థమైంది. ఒక ఇల్లుగా మనం దేవుని కొరకు కట్టబడుతున్నాం. 127వ కీర్తనలో ఉన్నటువంటి వచనానికి పౌలు వ్యాఖ్యానిస్తున్నాడు, మనమందరము ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నాం. అక్కడ ప్రతి వచనం కూడా ఒక నిగూఢమైన విషయమే. ఏంటండి, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అన్నాడు. తర్వాత మరి దాని గురించి మనం ఎప్పుడైనా ఆలోచించినా? గర్భఫలాలు దేవుడు మాత్రమే ఇస్తే అందరికీ అవుతున్నాయా? దేవుడు నమ్మని వారికి కూడా గర్భఫలాలు, నాస్తికులకు కూడా గర్భఫలాలు, వివాహం కానీ ముందు కొందరు గర్భఫలాలు వస్తున్నాయి. అవన్నీ దేవుడు ఇచ్చినా అంటే ఎవరి దగ్గర సమాధానం ఉండదు. దేవుని బిడ్డలారా, దానికి ఎక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలి మనం మిస్ అయిపోతే వచనాలకు అన్నీ కూడా రాంగ్ సిద్ధాంతాలు వచ్చేస్తాయి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అంటే అర్థం ఏంటంటే, ఈ భౌతిక సంబంధమైనటువంటి గర్భఫలం గురించి దేవుడు మాట్లాడటం లేదు, కానీ ఆత్మ సంబంధమైన గర్భఫలం ఉంది. అది దేవుడు ఇస్తే తప్ప మనము కనలేం. పౌలు భక్తుడు అంటాడు, నేను మీ నిమిత్తమే ప్రసవ వేదన. ఆయన ఇట్లా ఆయన మొగలు ఏమైనా పిల్లలు కంటారా ఏంటంటే? మరి సైంటిఫికల్గా అయితే సాధ్యం కాదు. మరి కొంతమంది నమ్ముతున్నారు కన్నట్టుగా, దేవుడిగా ఆరాధిస్తున్నారు, అది వారి వ్యక్తిగత విషయం. సైంటిఫికల్గా సాధ్యం కాదు, కానీ స్పిరిచువల్గా సాధ్యమవుతుంది. ఆత్మీయంగా మొగళ్ళు పిల్లల్ని కనొచ్చు, పౌలు పిల్లల్ని కన్నాడు. ఇది దాని వెనకాల ఉన్నటువంటి నిగూఢమైనటువంటి సందేశం. ఈ 127వ కీర్తన వెనకాల ఉన్నటువంటి సందేశం. ఆ పరంపరలో యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో, అంటే యవ్వన కాలంలో పుట్టడం అంటే అర్థం ఏమిటి చెప్పండి? ఇద్దరు యవ్వనస్తులు పెళ్లి చేసుకుంటే వారికి పిల్లలు పుట్టే ఆ ప్రక్రియ గురించి మాట్లాడుతున్నాడా? వారు యవ్వనంలో ఉన్నప్పుడు పుట్టిన వారిని దేవుడు వాడుకుంటారని అర్థమా ఏంటంటే? ఎవరైనా పెళ్లి చేసుకున్నప్పుడు కనీసం 25 నుంచి 30 సంవత్సరాల వయసు ఉంటుంది. మరి యవ్వన కాలంలోనే వారికి పిల్లలు అవుతారు. మరి ప్రతి ఒక్కరు బలమైనటువంటి బాణాలుగా వాడబడలేకపోతున్నారు కదా దేవుని కొరకు. ఎందుకు ఏంటంటే, యవ్వన కాలం మందు పుట్టిన కుమారులు. బైబిల్ గ్రంథంలో బలముగా వాడబడ్డ దైవజనులు ఎవరో చెప్పండి మీరు? అబ్రహాముకు, ఇస్సాకు బలమైనటువంటి మరి ఒక బాణం. ఎప్పుడు పుట్టిండు ఆయన? మిక్కిలి వృద్ధాప్యంలో. యవ్వన కాలం మందు పుట్టలే. స్త్రీలు కలిగిన వారందరిలో బాప్తిసం ఇచ్చేవాని కంటే గొప్పవాడు ఎవరు పుట్టలేరు. ఆయన ఎప్పుడు పుట్టిండు? అవసాన కాలం మందు, ఎలిజబెత్ జకరియాలకు. మరి యవ్వన కాలంలో ఎవరైనా పుట్టిన వాళ్ళు ఉన్నారా బైబిల్ అంతలో? మరి ఈ 127 కీర్తనలు చెప్పబడ్డ మాట ఏమైపోవాలి? యవ్వన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుల చేతిలో ఒక్కరు లేరు బైబిల్ గ్రంథం అంతటా మీరు పరిశోధన చేస్తే. అంటే భౌతికంగా యవ్వన కాలంలో ఎవరు పుట్టకపోయినా ఆత్మీయంగా కొందరు యవ్వన కాలంలో పుట్టడానికి అవకాశం ఉంది. ఎక్కడ పుడతారా వీరంటే క్రీస్తు సంఘములో నూతనముగా జన్మించడం వల్ల. ఎవరైతే యవ్వన కాలంలో ప్రభు నమ్ముకొని ప్రభుకు డెడికేట్ అవుతారో వాళ్ళే ప్రపంచానికి అందించినటువంటి దైవజనుడుగా మారారు. వయసు అంతా అయిపోయిన తర్వాత దేవుడు నమ్ముకున్నాడు ఎవడు వాడబడలే. నిండు యవ్వనం, అంతకన్నా ప్రాముఖ్యమైనది ఇంకా బాల్యం కదా. ఇప్పుడు ఎలీషా కుమారుడు బాల్యంలో ఉన్నాడు. ఏంటండి,
తిమోతి గురించి లేఖనం ఏమని సాక్ష్యం ఇస్తున్నది? 2 తిమోతి 3వ అధ్యాయము 15వ వచనంలో, ఓ తిమోతి నీవు చదవాలి వెంటనే. 2 తిమోతి 3వ అధ్యాయం చదవమ్మా, తీసినా 15వ వచనం. క్రీస్తు యేసునందు రక్షణార్థమైన జ్ఞానము నీకు కలుగుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను ఎప్పటి నుంచి అంటే చెప్పండి? బాల్యం నుండి. అందరు చెప్పండి. బాల్యం నుండి ఏం ఎరిగినారంట? శక్తిగల దేవుని లేఖనాలను. అందుకే ప్రసంగి 12వ అధ్యాయం 2-3 వచనాలు అంటాడు, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను ఏం చెయ్యు? స్మరణకు తెచ్చుకో. ఏంటండి ఈరోజు ఎంతమంది బాల్యంలో దేవుణ్ణి ఎరిగిన వారు ఉన్నారు చెప్పండి? బాల్యములో ఎంతమంది లేఖనాలను ఎరిగిన వారు ఉన్నారు చెప్పండి? ఏంటండి బాల్యములో మనం చాలా సంగతులు మనకు ఎరుగుతాం. నేను చిన్నప్పుడు ఇట్లా చేసేది, ఈడాడుకున్నా ఆడాడుకున్నా, ఈడ ఈ షన్లు వెళ్ళన్నా, స్కూల్ గ్రౌండ్లు వెళ్ళన్నా, అన్ని గుర్తుంటాయి బాల్యంలో. మనం చదువుకున్న స్కూళ్ళు, మన చుట్టాలు. నేను చిన్న ఉన్నప్పుడు ఇది చేస్తుంటే గది అంతే ఎవరికి కావాలి, నాకు అసలు వినకపోతే కదా అవి. నువ్వు చిన్న ఉన్నప్పుడు ఏమన్నా దేవుని కొరకు సాధించింది ఉందా? ఏంటండి ఇప్పుడు నేను ఒక సాక్ష్యం చెప్తా. నా కొడుకు నా కూతురు ప్రతిరోజు వాళ్ళు ఎంత లేట్ అయినా, కొన్నిసార్లు బస్సు మిస్ అయిపోతుంది, కానీ ఒక వచనం బైబిల్ చదివి ప్రార్థన చేసే స్కూల్కి పంపిస్తాను. డేలో ఒక వచనం. వాడు 3rd క్లాస్. వాడు చెప్పుకుంటాడు పెద్ద అయినాక, మా డాడీ మాకు 2nd క్లాస్లో ఉన్నప్పుడే రోజు ఒక వచనం చదివించి పంపించేవాడు, మా మమ్మీ మాకు ప్రార్థన చేసి పంపించేవాడు. ఎందుకు? మొదటి ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి, తర్వాత ఈ లోక సంబంధమైనటువంటి విద్యలు, బుద్ధులు, ఈ లోక సంపదనలు ఏవైనా కావచ్చు. బాల్యం అనేటటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటి జోన్ దేవుని బిడ్డలారా. ఈరోజు మన పిల్లల్ని మనము బాల్యములోనే ప్రభుకి ఏం చేయాలంటే ప్రతిష్ఠించాలి. మనందరికీ తెలుసు క్రైస్తవులుగా సామెతలు 22:6 అని చెప్పేస్తారు, బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పము. వారు నేర్పడం అంటే ఎట్లా నేర్పాలి చెప్పండి? తల్లిదండ్రులు బాధ్యత తీసుకోకపోతే పిల్లలు నేర్చుకుంటారా? యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, తండ్రి వేటిని చేయుట కుమారుడు చూసును, వాటినే కానీ తనంతట తనగా ఇంకా వేరేదేమీ చేయలేరు. దేవుని బిడ్డలారా, ఈరోజు మరి ఈ యొక్క బర్త్డే సందర్భంగా మన పిల్లల్ని మనము క్రీస్తులో నూతనంగా కనడానికి మనం ప్రసవ వేదన పడుతున్నాం. భౌతికంగా కనడానికి ప్రసవ వేదన పడ్డారు. ప్రసవ వేదన పడితేనే ఒక బిడ్డ ఈ లోకంలోకి రాగలిగినాడు. ఏంటండి మన పిల్లలకు నేను పొద్దున నిన్న అడిగాను, అంటే బాబు మా కూతురుని అడిగాను, నువ్వు పుట్టకాల ముందు ఎటువంటి బిడ్డని అడిగినా అంటే అమ్మ కడుపులో ఉన్నా. అమ్మ కడుపులోకి రాకన ముందు ఏడు నువ్వు? నాన్న కడుపులో ఉన్నా. నాన్న కడుపు నుంచి అమ్మ కడుపుకి వస్తారుగా. అంతకుముందు ఏడు నువ్వు? దేవుని దగ్గర ఉన్నా. అంటే బాల్యం నుంచి మనం ఎడ్యుకేట్ చేయాలి వారిని. వేర్ ఇస్ స్టార్ట్ అవర్ ఆర్జిన్? ఈ లోకంలో ఒక్కొక్కరు కూడా బ్రహ్మ ముఖం నుంచి బ్రాహ్మణులు, భుజాల నుంచి క్షత్రియులు, కడుపుల నుంచి ఎవరు వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటటువంటి ఈ ప్రక్రియ చెప్తున్నది ఈలో మన భారతదేశ సనాతన ధర్మం. సైన్స్ ఏం చెప్తున్నది? మనం మెల్లమెల్ల వెనక పెట్టే కోతిని చూసిన బెట్ట అది స్కూల్లో చెప్పాలి. ఇప్పుడు పిల్లలకు అడిగినమనుకో, అమ్మ కడుపులో లేకన ముందు ఏడున్నావు, నాన్న కడుపు అంతకుముందు ఏమన్నాడు కోతి, కడిగి పోలేవాడు. కానీ క్రైస్తవులకు మన కోతి కాదు, మన ఆర్జున్. మన ఆర్జున్ ఎక్కడ? మెసొపొటేమియాలో, సింధునయ, అక్కడ ఆదాముడు తయారు చేసినటువంటి స్థలములో మన ఆర్జున్ ప్రారంభించబడింది. ఇంకా అంతకు వెనకటి కలిగితే క్రీస్తులో మనకున్నాం. జగత్తు పునాది వేయబడక మునిపే మీరు క్రీస్తు ప్రేమ చేత నిర్ణయించబడిన వారన్నారు. హల్లెలూయా. యవ్వన కాలములో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం మంచివారు. వాడు బాణంలాగా తయారు కావాలంటే బాల్యం నుండే వాడిని మనం ఏం చేయాలి? వాడిని బాగా పదును పెట్టాలంటాడు. యెషయా 49వ అధ్యాయము 4వ వచనంలో పదును పెట్టినటువంటి ఒక బాణం కనబడుతుంది. ఒట్టి బాణాలు కావు, వాక్యం చేత పదును పెట్టాలి. దేవుని బిడ్డలారా, మన బిడ్డలు క్రీస్తులోనికి రాలేకపోతే మీరు గమనించాలి. క్రీస్తుని అంగీకరించకుండా, క్రీస్తులో వాళ్ళు యవ్వన కాలం ముందు పుట్టకుండా జీవిస్తే తర్వాత మనం చాలా బాధపడతాం. ఈరోజు నేను ఎప్పుడు ఎక్కడ బర్త్డే సెలబ్రేషన్లో 2 విషయాలు జ్ఞాపకం చేస్తాను.
ధనవంతుడు ఈ లోకంలో జీవించినప్పుడు అద్భుతంగా వాడు బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాడు. ధనవంతుడు అంటే మామూలుగా చేసుకుంటాడా? అద్భుతంగా బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాడు. ఒకడు బీదవాడిన లాజరు, వానికి బర్త్డే లేదు, ఏం లేదు. వాని బర్త్డే డేట్ ఎవరు జ్ఞాపకం పెట్టుకోలేడు. కానీ ధనవంతుడి బర్త్డే వస్తుందంటే దేశం అంత అంగరంగ వైభవంగా ఏర్పాటు. కేసీఆర్ గారి బర్త్డే వస్తుందంటే మాకు షాప్కు వారం రోజుల ముందు వస్తాయి ఆర్డర్లు ఫ్లెక్సీలకు. రేవంత్ రెడ్డి బర్త్డేకు ఒక వారం రోజుల ముందు వచ్చినాయి. మరి ప్రపంచ రాజు అంటే మామూలా? కానీ వాడు చనిపోయిన ఒక టైం వచ్చింది. వాడు చనిపోయిన తర్వాత అంటున్నాడు, అగ్నిజ్వాలలు గల స్థలంలో బొబ్బి పడ్డాడు వాడు. అయ్యో నేను పుట్టకపోతే బాగుండే అనుకున్నాడు. యేసుప్రభుని నమ్మకుండా ఈ లోకయాత్ర ముగిసిన ప్రతి ఒక్కరు అనుకునే మాట అది. ఈ లోకంలో ఎవరి గొప్పతనం వారికి ఉంది, ఎవరు విశ్వాసాలు వారికి ఉన్నాయి. కానీ ఒక్క క్షణం గుండె ఆగిపోయిన తర్వాత నరకంలో కళ్ళు తెరిచిన తర్వాత అనుకుంటారు ఏంటంటే, నేను భూమి మీద పుట్టకపోతే బాగుండే, మా అమ్మ నాన్న నన్ను కనకపోతే బాగుండే అని పుట్టిన దినాన్ని శపిస్తారంట. యోబు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు. కాబట్టి దేవుని బిడ్డల రోజు మనం దేవుని గురించి ఎంత సీరియస్నెస్ కలిగి ఉన్నాం. ఇక్కడ అంటున్నాడు, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు ఎవరి చేతిలో చెప్పండి? బలవంతుని చేతిలో బాణము వంటి వారు. బలవంతుడు అంటే ఎవరు చెప్పాము? జాయ్. ఎవరు బలవంతుడు? అక్క పెద్దలు చెప్పదు, మీకు అందరు తెలుసు. చిన్నపిల్లలు వీళ్ళు కొంచెం బాల్యముడు లేఖనాలు ఎరుగుతున్నారా లేదా మనకు తెలవాలి కదా. ఎవరు బలవంతుడు చెప్పండి. ఎవరండి? మనం అందరం క్రిస్మస్ జ్ఞాపకం చేసుకుంటాం. యెషయా 9:6లో ఏలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన. ఏంటండి ఎవరు బలవంతుడు చెప్పండి? ఇప్పుడు చెప్పండి. యేసుప్రభు అసలు బలవంతుడు. ఆయన చేతుల్లో బాణంగా ఎవరెవరు ఉన్నారు ఈరోజు? పదును పెట్టబడ్డ బాణంగా ఏసా చేతిలో మనం ఉన్నామా? ఏసా ఎక్కడ విసిరితే అక్కడికి మనం వెళ్ళాలి. నన్ను జహీరాబాద్ నుంచి ఏసా ఇక్కడికి విసిరి, గజాల నుంచి పట్టని ఆడికి విసిరితే, డిఎల్ మూడి 6 ఖండాల్లో విసిరబడ్డాడు. తోమా ఇజ్రాయెల్ దేశం నుంచి భారతదేశానికి విసిరబడ్డాడు. ఏంటండి విశ్వాసం చేత మనం ఒక పదును పెట్టబడ్డ బాణంగా తయారు కాకపోతే దేవుని బిడ్డలారా, సాతాను చేతిలో కూడా బాణాలు ఉన్నాయి. 91వ కీర్తన 5వ వచనంలో ఏమన్నాడు? ఏ తెగులుండి గుడారము, దాని కింద ఏమన్నాడు చదవండి. పగలెంట దెబ్బకైనను రాత్రి వేళ తగులు ఏమంట భయముకైనను. ఏంటంట? పగటి వేళ ఎగురు. ఆ బాణంకి ఎందుకు భయపడుతున్నామండి మనం? అంటే సాతాను చేతిలో కూడా కొన్ని బాణాలు ఉన్నాయి. సాతాను చేతిలో వ్యభిచారం అనే ఒక బాణం ఉన్నది. సాతాను చేతిలో మోసం అనే ఒక బాణం ఉన్నది. సాతాను చేతిలో విగ్రహారాధన ఒక బాణం ఉన్నది. సాతాను చేతిలో అట్రాక్షన్ అనే ఒక బాణం ఉన్నది. సాతాను చేతిలో స్వార్థం అనే ఒక బాణం ఉన్నది. వాని చేతిలో ఎన్నో బాణాలు ఉన్నాయి. రహస్య పాపములో యవన కాలంలో యవనస్తుని పడేయడం అంటే ఒక బాణం వాని దగ్గర ఉన్నది. వాని బాణాలు కూడా ఉంటాయి. వాడు కూడా బాణాలు విసురుతున్నాడు. నా జీవితంలో నేను ఎక్కువ ప్రసంగాలు చేసింది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మీద. ఆ 6వ అధ్యాయం మీద నేను కొన్ని 100 ప్రసంగాలు చేసిన. ఆ అధ్యాయం కంటే ఎక్కువ నేను వేరే వచనాల మీద ప్రసంగాలు చేయలేదు. అక్కడ ఏమంటాడు తెలుసా? ఎఫెసీ 6:10లో, తుదకు మీరు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన మీరు బలవంతులై ఉండండి. ఎందుకు? మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులాగా ఉన్నట్లు. మన పిల్లల్ని అట్లా తయారు చేయాలి. ఎవరితో యుద్ధం జరిగి మన పిల్లల్ని తయారు చేయాలి చెప్పండి? మనుషులతో యుద్ధం కాదు. ఏ శరీరం మన శత్రువు కాదు. ఏ మతం వాడైనా మన శత్రువు కాదు. మన శత్రువు ఎవరంటే కనిపించని అంధకార సంబంధమైన రాజ్యాధిపతి మన శత్రువు. వాని మీదికి మనం బాణాలను విసిరాలి. మన పిల్లలు ఉండాలంటే విశ్వాసం చేత బాణం విసిరితే ఏంటంటే అపవాది యొక్క డొక్కలు వెలుగుచ్చుకోవాలి. అటువంటి ప్రార్థన అనే ఆయుధాలు వాళ్ళకి మనం నేర్పించాలి. విశ్వాసత అనేటువంటి ఆయుధాలు మనం నేర్పించాలి. యేసుక్రీస్తుల వారంట తన అంబుల పొదిలో ఈ యవన కాలం ముందు పుట్టిన బాణాలను నింపుకున్నాడంట. దేవుని కొరకు రోషం కలిగినటువంటి సైనికులని బాణాలుగా తయారు చేసుకున్నాడంట యేసు ప్రభుల వారు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనము ఆయన చేతిలో వాడబడే బాణాలుగా తయారు కావాలి. యేసు ప్రభు యొక్క చేతిలో నువ్వు బాణంగా వాడబడాలంటే ఏం చేయాలి చెప్పండి? యేసు ప్రభుల వారు ఎక్కడ యుద్ధం చేస్తున్నాడు? యేసు ప్రభుల వారు వేటి మీద యుద్ధం చేస్తున్నాడు? యేసు ప్రభు యొక్క యుద్ధము మతాల మీదనా, మత సిద్ధాంతాల మీదనా,
యేసు ప్రభు యొక్క యుద్ధము కులాల మీదనా, ప్రాంతాల మీదనా, దేశాల మీదనా, దేని మీద అనే ఒక యుద్ధం? ఏంటంటే దేని మీద యుద్ధం చేస్తున్నాడు? బాల్యం నుండి ఎరగాలి లేఖనాలు. అందుకే ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడంటే యుద్ధ రంగంలో. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఆయన యుద్ధం చేస్తున్నటువంటి ఒక స్థలం కనబడుతుంది మనకు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము దయచేసి 16వ వచనం చదవండి. మారు మనస్సు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గము చేత ఏంటండి నీతో యుద్ధము చేసేదను అంటున్నాడు యేసయ్య. ఎవరితో యుద్ధం చేస్తున్నాడు చెప్పండి ఇప్పుడు ఆయన? ఎవరెళ్ళు ఏ సంఘం మీద యుద్ధం చేస్తున్నాడు ఇక్కడ? ఏంటండి నేను నీతో యుద్ధం చేయటకు వచ్చి ఉన్నాను. ఎఫెసులో ఉన్న సంఘమా, నీతో యుద్ధము చేయటకు వచ్చాను నేను. థియోతైరలో ఉన్న సంఘమా, నీతో యుద్ధము చేయటకు వచ్చాను. ఎందుకంటే సంఘములలో ఉన్నటువంటి అబద్ధ బోధల మీద యేసు ప్రభు యుద్ధం చేస్తున్నాడు. ఈరోజు మనకు అంత పోరాట పటిమ లేదు, అంత దూరం ఆలోచించలేము. ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకి బ్రదర్, ఎవరి బోధలు వాళ్ళకి బ్రదర్. మనం ఎట్లుండాలి? తిన్నామా, పండుకున్నామా, తెల్లారిందా, మళ్ళీ మన పనులు మనం చేసుకోవాలి. మళ్ళీ తిన్నామా, పండుకున్నామా, అయిపోతుంది 60 ఏళ్ళు 70 ఏళ్ళు. ఎక్కడ మనం యుద్ధం చేసింది? వెర్ ఇస్ ద బ్యాటిల్ ఫీల్డ్? నథింగ్. మరి ఏమని దేవుడు మనకు బహుమానం వేయాలి పరలోక రాజ్యం పోయిన తర్వాత? ఒక అబద్ధ బోధ మీద నువ్వు చేసినటువంటి ఫైట్ లేదు. ఒక చీకటి శక్తుల మీద నువ్వు చేసినటువంటి ప్రార్థన ఆయుధాలు లేవు. ఒక వ్యక్తిని రక్షించడానికి నువ్వు గార్చినటువంటి కన్నీరు అనే ఆయుధం లేదు, ఉపవాసం అనే ఆయుధం లేదు అనుకో. పరలోక రాజ్యం పైన ఎందుకు ఇవ్వాలి బహుమానం నీకు యేసయ్య? నా బిడ్డ మంచిగా తిన్నావు, పండుకున్నావు, ఇదిగో ఈ జీవ కిరీటం అని ఇస్తారా? ఇస్తారా? అనేకులు సిగ్గుపడతారంట. మనము సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా క్రీస్తు న్యాయపీఠం ముందు ఎందుకు సిగ్గుపడుతున్నారు చెప్పండి? అక్కడికి వచ్చి అయ్యో భూమి మీద నేను ప్రభు కొరకు కష్టపడలేకపోయానే, అయ్యో భూమి మీద నేను ప్రభు కొరకు ఫైట్ చేయలేకపోయానే. యేసు ప్రభుల వారు చేస్తున్న యుద్ధంలో నా వంతు నేను ఒక అగ్ని బాణమైన విసరలేకపోయానే, ఆయనకు చేదుడు వాదడుగా నేను ఆయనకు ఉపయోగపడలేకపోయానే, ఏ రీతిగా నేను ప్రభు యొక్క జత పని వాడిని కాలేకపోయానే. ఏంటంటే ఈరోజు దేవుని బిడ్డలారా, నీవు నేను మనము బలవంతుడైన యేసు ప్రభు చేతిలో బాణాలుగా మార్చబడడానికి పిలువబడ్డాం. నువ్వు ఒక బాణం అయితే ఒక స్థలంలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశం మీద నువ్వు పోరాటం చేస్తావు. మనం ఏదో గాలితో పోట్లాడినట్టుగా పోట్లాడవద్దు. విశ్వాసం చేత మనకు స్పష్టత ఉండాలి. ప్రతి విషయం మీద స్పష్టత కలిగినప్పుడే నువ్వు అవతల అస్పష్టత మీద యుద్ధం చేయగలుగుతావు. నువ్వు సత్యం ఎరిగినప్పుడే అసత్యం మీద యుద్ధము చేయగలుగుతావు. నువ్వు పరిశుద్ధతను స్పష్టంగా గ్రహించినప్పుడే నువ్వు పాపం మీద ఫైట్ చేయగలుగుతావు. ఈరోజు ప్రభు యొక్క సన్నిధానంలో మనం అందరం కూడా ఒక నూతన తీర్మానం తీసుకుందాం. ఆయన చేతిలో పదును పెట్టబడ్డ బాణముగా మనం తయారవుతాం. ఎంతోమంది నశించిపోతున్నారు దేవుని బిడ్డలారా. నిజమైన దేవుని ఎరగక నశించిపోతున్న వారు ఎందరో ఉన్నారు. వారి కొరకు మనం కన్నీరు దాల్చవలసినటువంటి అవసరం ఉంది. బాల్యం నుండి మన పిల్లలు కూడా నశించిపోతున్న వారి కొరకు ప్రార్థనలు చేయవలసిన వారై ఉన్నారు. దట్స్ ఎంటైర్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మన చుట్టుముట్టు ఎవరు కూడా నరకానికి వెళ్తున్నారంటే అర్థం ఏంటంటే నువ్వు తగినంతగా వారి కొరకు ప్రార్థన చేయలేవని దేవుడు అడుగుతాడు. నేను నా ప్రాంతంలో అందరికీ నేను సువార్త అందించాలి ఏదో ఒక విధంగా అనే టార్గెట్ మనం పెట్టుకోవాలి. దట్ షుడ్ బి అవర్ టార్గెట్. ఇంకా మనం సంపాదన కొరకు, చదువుల కొరకు అది సెకండరీ. నా చుట్టుముట్టున్న వాళ్ళకి నేను ఏదో రీతిగా సువార్త చెప్పాలి. పోయిన 2024 సంవత్సరంలో నేను 145 మీటింగ్స్ పెట్టాను. సంవత్సరం మొత్తంలో 365 రోజులలో 145 పబ్లిక్ మీటింగ్స్ పెట్టాను. నేను ఆన్లైన్ ప్రేయర్స్ పెట్టాను. ఎక్కడెక్కడో దూర ప్రయాణాలు చేసి అక్కడ ఒక 20 మంది ఉన్న 10 మంది ఉన్న పోయి స్వార్థ చెప్పడం. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అది మనకు అది బలవంతంగా చేసేది కాదు, మన నైతిక బాధ్యత, మన మౌలికమైనటువంటి లక్షణం. అది స్వార్థ ప్రకటించడంగా మారాలి. దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా ఈరోజు మన పిల్లలను బట్టి కూడా మనం ఎంతో భారంతో కన్నీరు గార్చవలసిన వారం అయి ఉన్నాం. ఎంతోమంది అంటారు, బ్రదర్ మా కొడుకు మా మాట వింటలేడు, మా కూతురు మా మాట వింటలేదు, దయచేసి ప్రార్థన చేయండి, దయచేసి ప్రార్థన చేయండి. ఏంటంటే బైబిల్లో ఒక మాట ఉంది, మొక్కై వంగంది రానై వంగునా.
తల్లిదండ్రులు మా మాటలు వింటలేరు, యాక్సెప్ట్ చేస్తలేరు అని తల్లిదండ్రులు చంపేస్తున్నటువంటి దినాల్లో మనం. ఎవరు? కూతురులే చంపుతున్నారు, కొడుకులే చంపుతున్నారు. మొన్న ఒకడు పింఛన్ పైసలు లేదని చెప్పేసి వాళ్ళ అమ్మని గొడవలతో నరికేసాడు. పేపర్కి వచ్చింది. ఎంత వస్తుందండి పింఛన్? 3,000 పాపం. ఆ ముసలిదానికి ఏదో నెలంతా ఛాయ్ తాగడానికి కూడా వాడు తాగడానికి పైసలు లేక 3,000 కొరకు కన్న తల్లిని గుడ్డలతో నరికేసిన వాడు. మా చర్చి పాస్టర్నే రాపల్లి స్టేజ్ దగ్గర సేవ చేస్తాం. మంచి అద్భుతమైన సేవకుడు ఆయన. ఏంటంటే ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు తన కొడుకుకు రాత్రి పగలు చెప్పి చెప్పి, మీ నాయన అసలు మనల్ని పట్టించుకోడరా, మీ నాయన ఇంటికి రాడరా, మీ నాయన చర్చి అంటాడు, ఇదంటాడు, అదంటాడు. ఆ చర్చిలోనే ఎవరినో కామెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆ బాబుకు నేర్పి 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 ఓ రోజు హాలిడేస్కి ఇంటికి వచ్చిండు. మళ్ళీ అదే సోది. మీ డాడీ మనల్ని పట్టించుకోడు, మీ డాడీ ఇంటికి రాడు, మీ డాడీ ఇది అది. వాడు మల్లారెడ్డి కాలేజ్ నుంచి ఇంటికి పోయాడు. వాళ్ళ అమ్మ పోగానే ఇదే స్టోరీ. చక్కగా పోయాడు, గొడ్డలు తీసుకున్నాడు, డాడీ దగ్గరికి పోయి వెనకాల గొడ్డలు పెట్టుకోండి. ఆయన చర్చిలో ప్రార్థన చేసుకుంటుండే దుర్గాప్రసాద్ గారు. మా చర్చి పాస్టర్ నాకు చాలా సన్నిహితుడు, చాలా ప్రేమగా ఉండేవాడు. తమ్ముడు నీతో మీటింగ్ పెట్టించాలి తమ్ముడు అని చాలాసార్లు అన్నాడు. తర్వాత మొన్న పెట్టించారు వాళ్ళు రాపల్లి స్టేజ్లో. పండుకున్నప్పుడు ఇద్దరు పక్కపక్క పండుకున్నారు. డాడీ నిద్రపోయాడు, చూసి లేచి మధ్యరాత్రి తలకాయ నరికేసినాడు. పాస్టర్ అద్భుతమైన సేవ చేస్తున్నాడు. రక్త మడుగుల్లో తెల్లారపడ్డాడు. ఎవరైనా చంపిందంటే కొడుకే. ఎవరు చంపించారంటే తన భార్యను చంపించింది. ఎన్ని దారుణాలు! ఎందుకో ఇదేనా పెంచవలసినటువంటి విధానం? మనము ప్రసవ వేదన పడాలి. మళ్ళా భౌతికంగా ప్రసవ వేదన పడి కారణం సింపుల్ అండి, పెద్ద కథ కాదు. నొప్పుల బాధ ఎంతసేపు ఉంటుంది? ఓర్చుకుంటే ఒక 1/2 అవర్ 20 నిమిషాలు నొప్పుల బాధ కనపడడం. మళ్ళీ ఆత్మీయంగా క్రీస్తులో జన్మించడానికి 20 నిమిషాలు 15 నిమిషాలు నొప్పుల బాధ సరిపోదు. చాలా కాలం వారి గురించి మనం భారం కలిగి ప్రార్థన చేయాలి. డిఎల్ 3 అంటాడు, నా తల్లి వంటి తల్లి ప్రతి ఒక్కరుకుంటే లోకంలో చెరసాల అవసరం లేదన్నాడు ఆయన. 11 సంవత్సరాల దాకా తన కొడుకు గురించి కన్నీటి ప్రార్థన చేసింది ఆ తల్లి. దేవా, నా కొడుకును నీ యొక్క పని కొరకు వాడుకో. ఈరోజు ప్రార్థించే తల్లులు, రోదన చేసే తల్లులు పిల్లల గురించి కావాలి. మన బిడ్డల పట్ల మనం బాధ్యతగా తీసుకోవాలి. దేవుని బిడ్డ యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం వంటి వారిగా మారాలి. ఈరోజు ప్రియ తమ్ముడు షిమియోను దేవుడు దీవించాలి, ఆశీర్వించాలి, అభిషేకించాలి. లోక వ్యసనాలు, లోక సంగత్యాలు, లోకంలో ఉన్నటువంటి కల్చర్ ఏది తనలోకి రాకుండా దేవుడే కంచె వేయాలి. ఈరోజు ఎంతోమంది క్రైస్తవ బిడ్డలు లోక సంబంధమైన కల్చర్లో పడి కొట్టుకుపోతున్నారు. దుర్దినములు వచ్చేసినాయి, చెడ్డ దినముల్లో మనం బ్రతుకుతున్నాం. చాలా జాగ్రత్తగా మనం జీవించవలసిన వారం. యూ షుడ్ ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్. ఈరోజు మనం ఎవరి గురించో కాదంటే మన గురించి మనం చాలా జాగ్రత్తగా జీవించాల్సినటువంటి దినాలు వచ్చినాయి. కనుక జాగ్రత్త పడదాం. మన పిల్లల గురించి మనం ఒక కంచె, ఒక లేయర్ పరిశుద్ధాత్మ దేవుని వారి కొరకు నిర్మించాలి. వారి రక్షణ కొరకు మనం ప్రసవించబడాలి. అట్ ద సేమ్ టైం యవ్వన కాలంలో ప్రభు కొరకు జీవిస్తున్నటువంటి మనం కూడా ఏ దినం కా దినం ప్రతిరోజు ఉదయకాలం ప్రార్థన చేయకుండా ఇళ్ళకెళ్ళి బయటికి రావద్దు. నాకు ఎప్పుడైనా ప్రార్థన చేయకపోతే ఆ రోజంతా భయం భయం ఉంటుంది. నేను ఎన్నోసార్లు ఎలిషన్నకి ఈ మాట అన్నా. ఎందుకు తమ 4 గంటలకే ప్రతిరోజు అంటే ఆ దినం ప్రార్థన చేయకపోతే భయం భయంతో బ్రతుకుతా. ప్రతి స్టెప్లో ఎక్కడ ఏ దాడి నా మీద జరుగుతుందో, ఎక్కడ ఏ శోధనలు వెంటాడుతుందో, ఎక్కడ ఏ అటాక్ నా మీద సాధన చేస్తారనే భయం ఉంటుంది నాకు. 4 గంటలు 4 గంటల దాకా మోకాల మీద గడిపిన ఆ రోజు నాకు భయం ఉండదు. ఏం చేయలేడు ఇంకా వాడు. నా చుట్టుముట్టంతా పరిశుద్ధాత్మ దేవుని కంచె, ఆయన మేఘం, ఆయన కాపుదల, ఆయన భద్రత ఉంటుంది ఆ దినం అంతా. ఏంటంటే 300 రోజులైంది ఉదయకాల ప్రార్థన ఆన్లైన్ స్టార్ట్ చేసి. ఎట్లా సాధ్యమని చెప్పాను. ప్రతిరోజు మంచిగా నిద్రపోయే టైం అది 4 గంటలు 4 గంటల కంటే లేవబుద్ధి కాదు. అంటే ఒక సీరియస్నెస్ మనకు ఉండాలి. ఆత్మీయతను లైట్గా తీసుకోవద్దు. నవ్వాలి, నవ్విస్తూ ఉండాలి, కానీ స్పిరిచువాలిటీని లవలటగా తీసుకోవద్దు. నష్టపోయేది మనమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో ఉన్నారు. ఆ బలవంతుడు తన అంబుల పొదిలో ఈ పదులు పెట్టబడినటువంటి బాణాల చేత నింపబడ్డాడు. యేసు ప్రభుల వారి చేతిలో ఒక బాణముగా ఇక్కడ ఉన్న మనం అందరం మారుదుముగాక. ప్రత్యేకంగా ప్రియ తమ్ముడు షిమియోను ఆ బలవంతుని చేతిలో ఒక బాణముగా, పదులు పెట్టబడ్డ బాణముగా మారినట్లుగా మనం అందరము ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. విత్తబడ్డ వాక్యం కొరకు దైవజనులు మోహన్ రావు అన్న గారు ప్రార్థన చేస్తారు. అందరం కూడా ఏకీభవిస్తాం. ప్రార్థన చేసుకుందాం.
కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్య మహోన్నతుల పరిశుద్ధుల వందనాలు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడైన తండ్రి, నిత్యుడకు దేవ, సమాధానాధిపతి, వందనాలు స్తోత్రాలు ప్రభా. దినములు, గంటలు, సెకండ్లు కాచి కాపాడుతూ మా జీవితంలో 2025 సంవత్సరం 9వ మాసం తండ్రి, ఇక ప్రభా ప్రతి దినం వరకు ఈ దినం వరకు కాచి కాపాడి సజీలకరించి తండ్రి సింహు యొక్క బర్త్డే విషయంలో ప్రభా కుటుంబముగా, ప్రియ బంధువులుగా ప్రభా, ఆత్మీయ బంధువులుగా నీ సన్నిధిలో కూడుకొని ప్రభా తండ్రి ఇదిగో ప్రభా నీ పాటల ద్వారా, వాక్యం ద్వారా నీ నామాన్ని మహిమపరిచే కృప అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. కుమారులు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యం, గర్భఫలం ఆయన ఇచ్చి బహుమానమైన ప్రభా 127 కీర్తనలతో నాతో మాట్లాడిన మీ దైవజన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయా కుమారులు బలవంతుని చేతిలో బాణం వంటి వారుగా వాడబడినట్లు అయితే ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను ప్రభా మీ చేత వాడబడినట్లు ప్రభా, ఏ అంత దినాలు అపాయకరమ కాలంలో ఉండగా ప్రభా, మీరు అక్కడ సమీపంగా దినాలు ఉండగా ప్రభా, నీ చేత బలవంతుని చేత బాణం వంటి వారుగా వాడబడినట్లు లోకాశం నుంచి, పాపం నుంచి, అయా శాపం నుంచి, చాకిరిలోంచి తప్పించి విడిపించి సర్వసత్యంలోకి ప్రతి బిడ్డ నడిపించి ప్రతి కుటుంబాన్ని ప్రభా దీవించి ఆశ్రయించి బలపరిచి స్థిరపరిచి రాకడ కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తాం. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో ఫలింపచేయమని అయా తండ్రి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించమని అయా తమ్ముని బట్టి వందనాలు, భర్తను బట్టి వందనాలు ప్రభా, వారు ప్రేమించి ధ్యానంగా ఇచ్చిన కుమారుడు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. సిమియాన్ని బట్టి, జోయల్ దృష్టిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అయా బిడ్డ కుమారుడు ప్రభా అతని జ్ఞానమందు, వయస్సు ఎందు, దేవుని ఎందు, మనుష్యత ఎందు వాడు చెల్లింపచేయమని ప్రార్థిస్తూ కూడిచిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వస్తూ దీవించి ఆశ్రయించి మహిమ పొందమని వందనాలు చెల్లిస్తూ మా ప్రభును, మా రక్షకులను, మా విమోచకుడైన యేసు క్రీస్తు ఉన్నతమైన నామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం.